హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో శ్రీరామనవమి సందర్భంగా నేను చేస్తున్న స్వీట్ ఏంటంటే హైదరాబాద్ స్పెషల్ అండ్ ఫేమస్ రెసిపీ అయిన కద్దు కా ఖీర్. ఈ స్వీట్ని నేను ఎగ్జాక్ట్ కొలతలతో కరెక్ట్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఈ రంజాన్ మాసంలో ఈ ఖీర్ని హైదరాబాద్లో చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటారు. ఒక్కసారి ఈ ఖీర్ని టేస్ట్ చేశారంటే కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను చేస్తున్న వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు ఈ ఖీర్ కోసం బాగా లేతగా ఉండే సొరకాయను తీసుకొని దానిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని వాటిని ఒక అరగంట ముందు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పుల్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జీడిపప్పు పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా స్వీట్ ఏమీ లేకుండా ఉండే పచ్చి కోవా ఉంటుంది కదా, దానిని కూడా ఒక 5 గ్రాములు తీసుకున్నాను. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 చుక్కల వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ని కూడా తీసుకున్నాను. అయితే ఈ కండెన్స్డ్ మిల్క్ వేయటం వలన మన ఖీర్కి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇంకా ఫైనల్గా ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్తో ఉన్న మిల్క్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఖీర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బౌల్లోకి కొంచెం పాలను తీసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా పాలు బాగా కాగిన తర్వాత పాలని మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న 5 గ్రాముల పచ్చి కోవా ఉంది కదా, ఆ కోవాలో వేడిగా ఉన్న ఈ పాలను పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఈ కోవా పాలల్లో బాగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సగ్గుబియ్యంలోకి 1 కప్పు వాటర్ని కూడా పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంని గ్యాస్ మీద ఉంచుకొని సిమ్లో ఉంచుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయాయి. సగ్గుబియ్యం ఇలా ఉడికేంత వరకు మనం ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని సగ్గుబియ్యాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న కడాయిని తీసుకొని దానిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న సొరకాయ తురుము ఉంది కదా, దానిని వేసేసుకోవాలి. దానిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ సొరకాయ తురుముని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ సొరకాయ తురుములోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల పంచదారను కూడా వేసుకుంటున్నాను. ఈ పంచదార ఎందుకు వేస్తామంటే మొత్తం అయిపోయిన తర్వాత ఖీర్లో ఈ సొరకాయ ముక్కలు తగులుతున్నప్పుడు పంచదార కానీ వేయకపోతే చప్పగా అనిపిస్తాయి. అదే పంచదార కానీ వేసామంటే చాలా తియ్యగా టేస్టీగా అనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత చూసారా, సొరకాయ తురుము బాగా మెత్తబడిపోయి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఖీర్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి పోసేసుకోవాలి. ఈ మిల్క్లోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సొరకాయ తురుము ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని సొరకాయ తురుముని 10 నిమిషాలు పాలల్లో ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు పాలల్లో సొరకాయ తురుము ఉడికిన తర్వాత ఒక 4 నుంచి 5 స్పూన్లు కొంచెం పంచదారని కూడా వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, పంచదార 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకుంటే వెగటుగా అనిపిస్తుంది. అందుకని 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పంచదారను కొంచెం కరిగేంత వరకు మనం పాలను మరిగించాలి. తర్వాత ఈ పాలల్లోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కంప్లీట్గా ఉడికించేసుకున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా సగ్గుబియ్యం కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి.
జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ పేస్ట్ని కూడా పాలల్లో ఉడకనివ్వాలి. తర్వాత ఈ 2 నిమిషాల తర్వాత మనం ముందుగా పాలల్లో కరిగించుకొని ఉంచిన పచ్చి కోవా ఉంది కదా, ఈ కోవా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసిన ఈ ఐటమ్స్ అన్నింటినీ పాలల్లో ఉడికేలాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, ఈ కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత గ్యాస్ని ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా మంచి ఫ్లేవర్ రావటం కోసం ఒక 2 చుక్కల వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ 2 చుక్కల కంటే ఎక్కువ వేస్తే మాత్రం ఈ వెనిల్లా ఫ్లేవర్ కీర్ మొత్తాన్ని డామినేట్ చేసేస్తుంది. ఇంకా ఒక 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కీర్ మాత్రం కొంచెం అట్రాక్టివ్గా కనపడటం కోసం నేను 1 స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేదు అనుకుంటే ప్లెయిన్గా అయినా తినేయచ్చు. అలా ప్లెయిన్గా తింటే ఈ టేస్ట్లో ఎలాంటి మార్పు రాదు. ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మన కద్దు కా కీర్ రిచ్ ఫ్లేవర్ అండ్ రిచ్ టేస్ట్ రావటం కోసం ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ కద్దు కా కీర్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కీర్ని మాత్రం ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. చల్లారిపోయిన తర్వాత బాగా థిక్గా అయిపోతుంది. అయితే ఈ కీర్ని ఎగ్జాక్ట్గా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. మీకు ఖచ్చితంగా రెస్టారెంట్లో చేసే కీర్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూల్గా ఈ వేసవి కాలంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ శ్రీరామనవమి పండుగ రోజు నేను చేసిన ఈ హైదరాబాద్ స్పెషల్ అయిన ఈ కద్దు కా కీర్ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కీర్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.